తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. అంతే స్థాయిలో అదే తీవ్రంగా డబ్బు మద్యంకి సంబంధించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రోజు రోజు మేము ఇంత డబ్బు పట్టుకున్నామంటూ పోలీసులు చెప్పడం ఎందుకని అంత ప్రభావం చూపిస్తోంది డబ్బు మద్యం? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగారు నమస్కారం అండి. నమస్తే అండి. సో బీఆర్ఎస్ లీడర్స్ అంటున్నారు 1500 కోట్లు కాంగ్రెస్కి కర్ణాటక నుంచి వస్తున్నాయని. ఆల్మోస్ట్ 175 crores వరకు మేము పట్టుకున్నామని పోలీస్ చెప్తోంది. ఎందుకని అవంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి? మారినటువంటి పరిస్థితుల్లో సమాజంలో టెక్నాలజీ ఎట్లయితే అప్డేట్ అవుతూ వస్తున్నారో, పాలిటిక్స్ అనగానే చాలా ఖరీదు, అబ్బా అవి చాలా ఖరీదు, మనం కొనలేము, ఏదైనా వస్తువు కదా బాగా పెరిగిపోయే ధరలు మనం కొనలేము అన్నట్టుగా పాలిటిక్స్ అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పిల్లోడిని అడిగినా చాలా ఖర్చుతో కూడుకున్నది. చదువుకున్న వాళ్ళు, ఐటీ నిపుణులు, ఐఏఎస్, సివిల్స్, బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అబ్బాయి ఈ రాజకీయాల్లో మనం తట్టుకోలేమండి, డబ్బు చాలా పెట్టాల్సి వస్తుంది, అది ఒకటి పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది. వాస్తవానికి కూడా అదే జరుగుతుంది. మనం ఈ రోజు వరకు విన్నటువంటి వార్తలు మీరు ఏదైతే ప్రస్తావిస్తున్నారో 175 కోట్ల, 200 కోట్ల, 300 కోట్ల, లేకపోతే బంగారం, ఇన్ని కేజీల బంగారం, ఆశ్చర్యకరంగా డైమండ్స్ కూడా పట్టుకున్నారు అనేటటువంటిది, దాంతోపాటుగా చీరలు మనం చూస్తూ ఉన్నాం, మెటీరియల్స్ సంబంధించినటువంటి, టిఫిన్ బాక్సులకు సంబంధించినటువంటి, ఇంకా నానా రకాల తతంగాలు వస్తూనే ఉంటాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఇంకా 0.1% బయటకు వచ్చినాయని నేను అనుకుంటా ఉన్నాను. కర్ణాటకకు సంబంధించి మీరు అన్నారు కాబట్టి, కర్ణాటకలోనే 1500 కోట్లు సిద్ధం చేశారు. 1500 కోట్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ అమౌంట్. నథింగ్. ఎందుకంటే 50 కోట్లు, 100 కోట్లు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభ్యర్థులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకు లిక్విడ్ చూపిస్తేనే టికెట్లు ఇస్తామని జాతీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, కవితనో, వేణుగోపాల్ రెడ్డో, ఎల్ఏ, మల్లయ్య, పుల్లయ్య ఎవరన్నా ఒకరు, నేను పోటీ చేయాలి, నేను చాలా 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా అంటే, వెరీ గుడ్, నీ మంచి ప్రొఫైల్ ఉంది, నువ్వు ఎంత పెడతావు, నీ వెయిటేజ్ ఎంత, టేబుల్ క్యాష్ చూపి, లిక్విడ్ చూపి, నా ప్రతినిధి వస్తాడు చూస్తాడని టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాదని చెప్పమనండి, వీళ్ళు ప్రమాణాలు, దేవుళ్ళ దగ్గర పోవడం, తడి బట్టలతో చేస్తున్నారు కదా. వీళ్ళందరిని వెళ్ళి అదే భాగ్యలక్ష్మి టెంపుల్కో, యాదగిరిగుట్ట టెంపుల్కో వెళ్ళి అమరవీరుల స్తూపం దగ్గర ఇప్పుడు దేవుళ్ళకే దిక్కులేదు, అమరవీర స్తూపాలను దాక్కుతారు వీళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా దాక్కుతారు. కానీ జరుగుతుంది ఏందో ఇప్పుడు ఈ వార్త చూస్తున్న సామాన్య జనం ఉన్నారు కదా, వాళ్ళని చెప్పమనండి, డబ్బులు పంచుతున్నారా, పంచరా? అసలు బయటకు ఇంకా రాలేదు, నా ఉద్దేశం ప్రకారం ఇంకా రాలేదు. ఇక్కడ కనుక వాచ్ డాగ్ లాగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కాలనీలో ఉండేటటువంటి సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా యువత ఎక్కడ డబ్బులు పంచుతున్నారని తెలిసే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా విజిల్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చింది. అందులో మనం అప్డేట్ చేసినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కదలికలకు సంబంధించినటువంటిది లేదా కంప్లైంట్ కనుక అక్కడ చేస్తే కనుక వాళ్ళు వితిన్ మినిట్స్లో వాళ్ళకు ఉన్నటువంటి ఏజెన్సీలను అలర్ట్ చేయడం, వాటిని రైడ్ చేసి పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటంటే, చాలా వరకు ఆశావాహులు ఎవరైతే కన్ఫామ్గా డ్యామ్ షూర్గా మాకే టికెట్ అనుకునే వాళ్ళు, నేను కూడా పోటీలో ఉన్నా అనుకునే వాళ్ళు ఆ జిల్లాకే కాదు, ఆ నియోజకవర్గానికే కాదు, మండల వైజ్గా కూడా తీసుకెళ్ళి డబ్బులు మద్యానికి సంబంధించింది ఇప్పటికే స్టోర్ చేసి పెట్టారు. రేపు పొద్దున చెకింగ్స్ జరుగుతాయని వాళ్ళకి తెలుసు. పాపం అమాయకులు, మీరో నేను ఇంకెవరైనా ఒక పెళ్ళో, ఒక శుభకార్యమో, ఏదైనా ఆస్తి అమ్ముకుంటున్నాం, హాస్పిటల్కి వెళ్ళేటటువంటి ఈ డబ్బులు తెలియక మనము పట్టుకెళ్ళిపోతూ ఉంటే వాటిని కూడా పట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిజంగా అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం ఆ డబ్బులు ఏ పర్పస్లో ఎక్కడి నుంచి డ్రా చేసుకొని తీసుకెళ్తున్నామనే ఒక రిసిప్ట్ బ్యాంక్ మేనేజర్ తోటి, మన అకౌంట్ స్టేట్మెంట్, మన పాస్బుక్ అప్డేట్ చేసుకోవడం కానీ, పలానా బ్యాంకులో నేను డ్రా చేసి పలానా పర్పస్ తీసుకెళ్తున్నాను అని చెప్పి కానీ మనం ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళేం పట్టుకోరు. వాటిని అప్పటికప్పుడు చెక్ చేసి బ్యాంక్ మేనేజర్ తోటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని అకౌంట్ డీటెయిల్స్ చూసుకొని పంపించేస్తారు. తెలియక ఇలా దొరుకుతున్నాయి. కానీ రాజకీయ నేతల దగ్గర దొరకాల్సినవి, దొరికేటటువంటివి ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము దీన్ని పెద్దగా ఏదో ఇప్పుడే దొరికిపోయాయి అనుకోవడం లేదు. మనం గత ఎన్నికల్లో చూడనంత సొమ్ము, నగలు, కిలోల కొద్ది బంగారం, ఇప్పుడు మనము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నియోజకవర్గం పేర్లు ఎందుకు కానీ, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి తులం బంగారం చొప్పున పంచి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏమంటారు అంటే, జనరల్గా ప్రజాస్వామ్యంలో మనలాంటి వాళ్ళు చెప్పకూడదు కానీ, డబ్బులు బాగా పంచినటువంటి వాళ్ళ దగ్గర తీసుకోండి.
మీరు ఓటు వేసే క్రమంలో ఒక మంచి అభ్యర్థిని ఉన్నటువంటి వాళ్ళు, పోటీలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే మీరు రూపాయి తీసుకోవద్దనే చెప్తాం, కానీ బలవంతంగా ఇంట్లో వచ్చి ఇచ్చిపోతున్నప్పుడు ఈ రోజుల్లో ఈ ఎలక్షన్స్ అప్పుడు తప్పితే ఈ నేతలు మళ్ళీ మనకు కనపడరు, రోజు వాళ్ళ గడపనే మనం దొక్కాలి తప్పితే మన ఇంటి సైడ్ రారు, సమస్యను పట్టించుకోరు అనేది అపవాదు రాజకీయాలపైన ఉంది. కాబట్టి ఒక ఎన్నుకునే సమయంలో ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. గుణగణాలను చూసి, అభ్యర్థి యొక్క అర్హతలను చూసి, క్వాలిఫికేషన్ చూసి, చదువుకున్నవాడా లేదా చూసి ఓటేస్తే బాగుంటుంది. కానీ ఈ చెకింగ్స్ అనేటటువంటివి ఇంకా ముమ్మరంగా జరగలేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కవిత గారు, నిజంగానే ఒక 100 కోట్లు ఇక్కడ మనం శ్రీనగర్ కాలనీ నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్ళాలనుకుంటే ఈ రాజకీయ నాయకులు ఓటింగ్లో ఇప్పుడు పోటీ చేసేటటువంటి ఎవరు అంత అమాయకుల ముందు 2 వెహికల్స్ బైక్స్ మీద వెళ్ళి ఎక్కడ పోలీసులు ఆపుతున్నారు, చెకింగ్ పాయింట్స్ ఉన్నాయా లేవో చూసి వాడు వీడికి ఫోన్లో క్లియరెన్స్ ఇస్తేనే వీడు 1 కిలోమీటర్ పోయే పరిస్థితి, వాడు ఇంకో కిలోమీటర్ దాటాక మళ్ళీ వీడికి చెప్తే ఇంకో కిలోమీటర్ పోయే పరిస్థితి తప్పితే నేరుగా వెళ్ళి పోలీసుల దగ్గర ఆపి నా వెహికల్ డబ్బులు పట్టుకోండి అని చెప్పి ఉండే పరిస్థితి. అమాయకులు దొరికిన వాళ్ళంతా కూడా అమాయకులు ఇప్పటి వరకు, దొరకాల్సింది ఎక్కువ ఉంది. కాకపోతే కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నిక ఇప్పుడు ఒక తెలంగాణలోనే ఉంది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి రిసోర్సెస్ బాధ్యత డబ్బు కూడగట్టి ఈ ఎన్నికను గట్టెక్కించే విధంగా బాధ్యత తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు అప్పగించారనేటటువంటిది బీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి తగ్గట్టుగా మనకు తెలిసినటువంటి విషయమే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత దగ్గర, ఆ కాంట్రాక్టర్ దగ్గర దొరికినటువంటి సొమ్ము అందులో కొంత కోడంగల్ చేరిందని, మిగతా చేరాల్సినటువంటి సమయంలో దొరికిందని, ఇవన్నీ అపవాదం వస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి. ఇంకా ఇప్పుడు జరిగినటువంటి రాజకీయాలు, నాటకీయ పరిణామాలు 1% కూడా లేవు. ఇంకా ముందు చాలా చూడాలి మనం. సో ఇప్పుడు మరి ప్రతిసారి ప్రమాణాలు లేకుంటే ఇంకోటి ఏదో మేము స్ట్రిక్ట్ విజిలెన్స్ పెడుతున్నామని చెప్పినప్పటికీ ఇంత అవుతున్నప్పుడు రీసెంట్గా జరిగిన బై ఎలక్షన్లో ఒక మునుగోడులోనే 600 కోట్లు లేకుంటే హుజురాబాద్లో 1000 కోట్లు ఇలాంటివి అన్నప్పుడు సో నో కంట్రోల్ ఎట్ ఆల్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉప ఎన్నిక అనేటటువంటిది ఎలా ఉంటుందంటే కవిత గారు, ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పని అయిపోయింది, రానున్న ఎన్నికలు మా వైపే ఉంటాయని చెప్పుకోవడానికి ఉప ఎన్నికలు గెలవాలని వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. దాంతోపాటుగా కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలందరి దృష్టి కూడా ఒక్క కాన్స్టిట్యూన్సీ పైనే ఉంటుంది. చాలా ప్రెస్టేజ్గా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం ఎప్పుడు చూడనంత విధిగా ఉప ఎన్నికలు మీరు చూడండి, దుబ్బాక తీసుకున్నా, మునుగోడు తీసుకున్నా, హుజూరాబాద్ తీసుకున్నా, కానీ మనకేమైందనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మండలానికి ఒక మంత్రిని, 2-3 ఎమ్మెల్యేలను, 2-3 గ్రామాలకు ఒక ఎమ్మెల్యేని పెట్టి కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ జనరల్ ఎలక్షన్లో అలాంటి పరిస్థితి ఉండదు. కాకపోతే 1000 కోట్లు 100 కోట్లు అనేటటువంటిది ఉండదు, కానీ పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాల్సింది ఓటర్లేనా, ఓటర్లు కూడా వీళ్ళు తీసేసుకుంటే అయిపోతుందా? ఓటర్లు తెలివిగా ప్రవర్తించాలి. మనం ఏం చెప్తా ఉన్నామంటే, నేను ఇందాకే చెప్పాను, మనలాంటి వాళ్ళు జనరల్ చెప్పకూడదు, కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డబ్బును నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. డబ్బును నమ్ముకొని మీరు ఓట్లను కొనుగోలు చేయలేరు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఓటర్లపైనే ఉంది. కాబట్టి అది వాళ్ళ గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిందే, చేయాల్సిన పని చేయాల్సిందే. అంటే ఇవాళ మీకు 10,000 రూపాయలు ఇచ్చి మీ ఇంట్లో ఉన్న ఓట్లు కొనుగోలు చేస్తున్నాడంటే అతను ఖచ్చితంగా 10,000 పైన మీ ఇంటి నుంచో లేకపోతే మీ ఓట్ల నుంచో అతను సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. లేకపోతే ఎందుకు చేస్తాడు? అదొక పెట్టుబడి అయిపోయింది. రాజకీయాలంటే ఒక వ్యాపారంలాగా అయిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడి 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే 110, 120 రావాలని ఎలా అనుకుంటామో, రాజకీయాలంటే వాళ్ళ సేవ లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఏదో చేయాలనేటటువంటి పరిస్థితి. చెప్తారు ఇక ఊకదంపుడు వార్తలు చెప్పండి రా మైకులు ఇచ్చామంటే మస్తు చెప్తారు. అలాంటి పరిస్థితి ఎందుకంటే దీనికి ఉదాహరణగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవక ముందు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, వాళ్ళ యొక్క హుందాతనం, వాళ్ళ యొక్క స్టేచర్, ఇవన్నీ కూడా ఒక్కసారి గెలిచిన తర్వాత ఏ విధంగా మారిపోతుందో మనం చూస్తున్నప్పుడు ఇక అది మనము ఇంకా తక్కువ అబ్జర్వ్ చేస్తాం. ప్రజలు నిన్న మొన్న వాళ్ళ ముందు తిరిగిన వ్యక్తి, వాళ్ళతో కలిసి తిరిగిన వ్యక్తి, వాళ్ళతో కలిసి ఛాయ్ తాగి చెట్టు కింద కూర్చొని మాట్లాడిన వ్యక్తి ఒక్కసారి గెలిచిన తర్వాత అతని స్టేచర్ ఎట్లా మారిపోతుందో, అతని స్టేటస్ ఎలా మారిపోతుందో ఓటర్లకు బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మనం లాంటి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే పెద్ద నోట్ల రద్దు అనే అంశం తీసుకొచ్చారు. ఏమని చెప్పారు అప్పుడు? ఒకటి, టెర్రరిజాన్ని అరికట్టడానికి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి
ఈ నకిలీ నోట్లకు సంబంధించినటువంటిది టెర్రరిస్టులకు అందుతున్నటువంటి దాన్ని తగ్గించాలనేది ఒకటి చెప్పారు. రెండోది ఎన్నికల ఖర్చులో పంచడానికి అసలు ఎక్కడ 10,000 రూపాయలు విత్డ్రా చేసినా మాకు తెలిసిపోతుందని చెప్పినటువంటి వాళ్ళు. మరి కోట్ల రూపాయల నగదు ఇప్పుడు అంత డిజిటల్ మయమైంది. మనం ఈరోజు కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటే కూడా యూపీఐ పేమెంట్ చేస్తూ ఉన్నాం. అంటే 10 రూపాయలు ఛాయ్ నుంచి మొదలుకుంటే మనం యూపీఐ పేమెంట్ ప్రతి ఒక్కటి చేస్తున్నాం. మరి కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును వీళ్ళు ఎలా విత్డ్రా చేయగలుగుతూ ఉన్నారు? ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తేగలుగుతూ ఉన్నారు? మరి బ్యాంకర్స్ మీద ఉండాల్సినటువంటి నిఘా, ఈ బ్యాంకు నుంచి పలాని ఎక్స్ అనే అతను ఒక 100 కోట్లు విత్డ్రా చేశాడు, పర్పస్ ఏంటి, ఎలా చేయగలుగుతున్నాడు 100 కోట్లు అనేటటువంటిది అసలు పై స్థాయిలో కదా ఉండాల్సినటువంటి నిఘా. పాపం సామాన్యులను పట్టుకొని ఒక పెళ్ళికి, తన బిడ్డ పెళ్ళికో దాచుకున్న సొమ్మును లాకర్లో మనం చూసాం. ఈ బ్యాంకులలో ఎందుకు మనం లాకర్లో పెట్టుకుంటే చెదలు దింపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మనం సామాన్యులు సమిధులు అవుతున్నారు తప్పితే ఈ ఉన్నటువంటి వాళ్ళు బాగా సంపాదించుకున్నటువంటి వందల వేల కోట్ల రూపాయలు నిజంగా డబ్బులు మనం ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు విత్డ్రా చేయాలని బ్యాంక్కి వెళ్ళండి. మీ అకౌంట్ అని తెలుసు అతనికి, మీ దగ్గర పాస్బుక్ ఉందని తెలుసు, మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది తెలుసు, మీరు చెక్ ఇచ్చారు తెలుసు, మళ్ళీ పాన్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు, పర్పస్ ఏంటి అడుగుతారు. 2 లక్షలు మీరు విత్డ్రా చేస్తుంటే మరి ఈ ఈ సామాన్యులు చేసుకునే 1-2 లక్షల రూపాయలకి ఇన్ని ఆటంకాలు, ఇన్ని ఉన్నప్పుడు, షరతులు ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఎలా విత్డ్రా అవుతున్నాయి? అంటే పాలకుల దగ్గర, నిఘా సంస్థల దగ్గర చిత్తశుద్ధి లేదనేది మనకు తెలుస్తుంది. ఇది ప్రజలకు తెలియాలి. మనం అనేది ఏంటంటే మనం మాట్లాడుతుంది వాస్తవమా కాదా. ఒక్కసారి ఇప్పుడు ఈ మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఒక 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్కి వెళ్తే ఆ క్లర్క్ మిమ్మల్ని ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తాడు. మరి ఇంత డబ్బు బయటకు వస్తూ ఉంటే మీరు చెప్పారు కదా పెద్ద నోట్ల రద్దు అయినప్పుడు ఈ డబ్బు ఎక్కడ పోతుంది తెలుస్తుంది, డబ్బులో చిప్ పెట్టారని ఒకరు, డబ్బును ఎక్కడెక్కడ తిరుగుతూ మానిటర్ చేస్తారని ఇవన్నీ వచ్చాయి. సరే చిప్పు లేదు, అదంతా పోయింది, అది వేరే విషయం. కానీ ఇంత సొమ్ము విత్డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీఐకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మనం ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా మీ అకౌంట్ నేను కొత్తగా యాడ్ చేసుకొని మీకు ట్రాన్సాక్షన్ నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 1/2 అవర్ 1 అవర్ వరకు పర్మిషన్ ఉండదు. దాని తర్వాత ఆర్బీఐ నుంచి మనకు ఓకే చేస్తేనే మన అకౌంట్లో యాడ్ అయిన తర్వాత మనకు ఒక ఎస్ఎంఎస్ ఇస్తే నేను ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మన మీద నిఘా ఉందా లేదా మీరే చెప్పండి. ఎగ్జాక్ట్లీ. మరి ఇంత డబ్బు వెళ్తూ ఉంటే సామాన్యులను పిచ్చోళ్ళని చేయడానికి కాకపోతే వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఎక్కడ పనికి వస్తాయండి? మనం మొన్న కూడా ఒక పాయింట్ రేజ్ చేశాం. ఎస్, నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దు 2 సార్లు చేశారు. వాటి పర్పస్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు 500 రూపాయల నోట్ల రద్దు చేయమని చెప్పండి. 500 రూపాయల నోట్ల రద్దును ఇప్పుడు ఉన్నపలంగా చేయమని చెప్పండి. ఎన్నికలు సాఫీగా, సజావుగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయి. 100% జరుగుతాయి. అవునా కదా? మనం ఏమంటాం అంటే రానున్న ఒక 6 నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా డబ్బు అసలు చలామణిలోకి దేకండి. మళ్ళీ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు హైయెస్ట్ డినామినేషన్ తీసుకురండి. ఇప్పుడు మనం కొన్ని దేశాలకు సంబంధించినటువంటి యూరోప్ కంట్రీస్, ఇట్లాంటి కంట్రీస్ చూసినప్పుడు బిర్ మిలియన్, టిర్ మిలియన్, 1 మిలియన్ అని చెప్పి ఒకటే నోటు ఉంటుంది. 7, 8, 9, 10 సున్నాలు ఉంటాయి. అరే ఇంత పెద్ద నోటు మన దగ్గర 2 సున్నాలు ఉంటే 100 రూపాయలు, 3 సున్నాలు ఉంటే 1000 రూపాయలు పెద్ద నోట్ అని మనం అనుకుంటాం. ఆ బిర్ మిలియన్, టిర్ మిలియన్ తీసుకెళ్తే మనం బ్యాంక్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా మనకు ఒక ప్లేట్ ఇడ్లీ వస్తుంది. అంటే నోట్ల చలామణి ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే, డినామినేషన్ ఎంత పెద్దగా వస్తూ ఉంటే మార్కెట్లోకి, దాని విలువ అంత పడిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో 100 రూపాయలే హైయెస్ట్ డినామినేషన్ పెట్టండి మన దగ్గర. అసలు ఈ ఎన్ని కోట్ల రూపాయలు తేవాలంటే ఎన్ని ట్రక్కులు నింపాల్సినటువంటి అవసరం, ఎక్కడో దొరికిపోతారు కదా. ఇలాంటి సమయంలో మనం ఏమంటారు అంటే పెద్ద నోట్ల రద్దులు అంటూ ఇలాంటి సమయంలో చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యేటటువంటి వాళ్ళు, పాలకులుగా ఉండేటటువంటి వాళ్ళు, ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అసలు సేవ చేసేవాళ్ళండి. కరోనా లాంటి సమయంలో కానీ నిజంగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామీణ ప్రాంతంలో సేవ చేసి వాళ్ళని ఆదుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు డబ్బులు పెడితే తప్ప గెలవలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా పోవాలంటే ఈ డబ్బులమయం అనేటటువంటిది ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. అది నేనేమనుకుంటున్నా అంటే నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడే ప్రధానిగా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడాలని నేను ఒక ఆశావాహక దృక్పథంతో చెప్తున్నాను. నేను బీజేపీ అంటే ఇష్టమనో, ఇంకొక పార్టీ అంటే కష్టమనో నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే 2 సార్లు వెంటనే పెద్ద నోట్లు రద్దు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ ఎన్నికలే, ఇప్పుడు 5 రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు అంటే మినీ భారతం దాదాపుగా, వెంటనే సాధారణ ఎన్నికలు మనకు 5-6 నెలల్లో ఉన్నాయి. వాటితో పాటు 4-5 రాష్ట్రాలకు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి
పెద్ద నోట్లు రద్దు చేస్తే మీరు అడిగినట్టుగా కవిత గారు మనలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి అభిప్రాయం ఎందుకు కలుగుతుంది అంటే, డబ్బులు లేకున్నా మంచి వ్యక్తి అనేవాడు గెలవాలి, గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. లేదనుకుంటే డిక్టేటర్షిప్లోనే నడుస్తున్నట్లు లెక్క. నేను నా డబ్బుతోటి మిమ్మల్ని డిక్టేట్ చేస్తా, మిమ్మల్ని కొనుగోలు చేస్తా, మిమ్మల్ని నేను శాసిస్తా అనే వరకు రాజకీయాలు వెళ్తే ఇంకా ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, మానవతా విలువలు ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్న కూడా ఉపయోగం లేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.